జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని పెద్దవాల్ఘాట్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గంగదాసు మాట్లాడుతూ ఈ భారత రాజ్యాంగంలోనే మనకు గ్రామీణ స్థాయి నుండి గవర్నమెంట్ ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కిందని ఆయన అన్నారు. అదే విధంగా పురుషులకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నాయో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించారని, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అనేది అందరి గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ అన్ని మానేసి రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. రాజ్యాంగ కమిటీలో ఉన్న వాళ్ళు వెనక ముందు చేసినా కానీ డాక్టర్ అంబేద్కర్ దేన్ని కూడా వెనుకాడకుండా రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశం నిలబడుతుందంటే భారత రాజ్యాంగం యొక్క కృషి ఫలితమే. కాబట్టి మనమందరం కూడా వారి యొక్క ఆశయాలను గుర్తిస్తూ ఇది ఎవరికో కొన్ని వర్గాలకే అనే భావన మనలో తొలగించుకుంటూ వారు ప్రపంచమే గుర్తించింది వారు మేధావి అని చెప్పేసి. కాబట్టి మనం కూడా వారి జ్ఞానాన్ని గుర్తించి మనం ఏదైతే జై భీమ్ అంటున్నామో ఈ జ్ఞానం వర్ధిల్లాలని కోరుకుంటున్నామో ఈ జ్ఞానాన్ని మన తర్వాత తరానికి కూడా అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భారతదేశాన్ని ప్రపంచంలోని నంబర్ 1 స్థాయిగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వారిని ఎవరైతే కష్టపెట్టిరో వాళ్ళ మీద కక్ష కాకుండా, వాళ్ళను ద్వేషించడం కాకుండా ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగును తొలగించాలనుకున్నాడు. కాబట్టి ఇది అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే, చదువుకుంటేనే. యువకులకు మరియు యువకులందరికీ అంబేద్కర్ గారి జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అహర్నిశలు శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి మనకు భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం వల్లనే మనకు గ్రామీణ స్థాయి నుండి కేంద్ర స్థాయి వరకు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దీని పద్ధతి ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే గవర్నమెంట్ నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయము. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కిందని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీలకు పురుషులకు ఏ విధంగా అయితే సమాన అవకాశాలు ఉన్నాయో స్త్రీలకు కూడా అదేవిధంగా సమాన అవకాశాలను కల్పించడం జరిగింది. స్త్రీలకు 33% ఇవ్వడం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహకారం వల్లే జరిగింది. కాబట్టి దానిని మనం అందరం గ్రహించాలి. ఏది ఉన్నా రిజర్వేషన్లని కాకుండా లేకపోతే ఇంకా వేరే రూపంలోనే కూడా ప్రతి ఒక్కరికి సహకరించి మన భారత రాజ్యాంగంలో నిర్మించడం జరిగింది. దాని ప్రకారమే ఈ రాజ్యాంగం చట్టాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దీని వల్లనే నడుస్తున్నాయి. దానిని మనం అందరం గ్రహించాలి. జై భీమ్, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను